కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అరాచకాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. కొబ్బరి చిప్పల మంత్రి దేవాదాయ శాఖను అప్రతిష్ట పాలు చేశాడని చెప్పారు. వెస్ట్లో వేస్ట్ అయిన వ్యక్తి సెంట్రల్లో ఎలా బెస్ట్ అవుతారని చంద్రబాబు ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసిన ఘనత జగన్ కు మాత్రమే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఆ కొబ్బరి చిప్పల మంత్రి మొత్తం ఎండోమెంట్స్ అంతా అప్రతిష్ట పాలు చేశాడు. ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పల మంత్రి వెస్ట్ లో వేస్ట్ అయ్యాడు, సెంట్రల్లో బెస్ట్ అయిపోతాడు. ఏం తమ్ముళ్ళు ఒప్పుకుంటారా మీరు? అక్కడ వేస్ట్, ఇక్కడ బెస్ట్. ఎక్కడ ఎవడు చెప్పాడు జగన్ నీకు ఇవన్నీ? ఏ స్కూల్లో చదువుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఈరోజు. ఇదేనా రాజకీయం అని అడుగుతున్నా. పాపం అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆ సెంటర్లో ఉండే ఆయన మనం చూస్తే, ఆ పేర్లు నేను చెప్పను, ఆయన మొత్తం విజయవాడ అంతా కొనే పరిస్థితికి వచ్చాడు. బ్రాహ్మిన్స్కి మాత్రం ఏమీ చేయలే. ఇప్పుడు ఆయన అవుట్. ఎక్కడ పోయాడు అడ్రస్? జగన్ మోసాలకు అంతులేదని చంద్రబాబు నాయుడు అన్నారు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు టికెట్ విషయంలోనూ కుట్రలు చేశారని చెప్పారు. అందుకే క్లీన్ బౌల్డ్ కాకముందే రాయుడు ఫీల్డ్ విడిచిపోయాడని తెలిపారు. మొన్నే చూశారు తమ్ముళ్ళు, అంబటి రాయుడు ఒక క్రికెటర్, గుంటూరు జిల్లా, పాపం ఆశపడ్డాడు, తప్పు లేదు. జగన్ మాయగాడున్నాడు, మాయ చేశాడు. నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు, పోయి పని చేసుకోమన్నాడు. ఏం తమ్ముళ్ళు అంతవరకు బాగానే ఉందా? ఇంకొకరిని పిలిచి నీకు ఇస్తా అన్నాడు, ఆ పేరు నేను చెప్పను. దాంతో ఇతనికి అర్థమైపోయింది. దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేక్ ఎంటర్ కాక మునిపే పారిపోయాడు.